హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పెన్షన్‌లకి సంబంధించి తాజా అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. మనకు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కొత్త పెన్షన్‌లకి సంబంధించిన వెరిఫికేషన్ లిస్ట్‌తో పాటు మనకు ఏదైతే గత ప్రభుత్వం హయాంలో అప్లై చేసుకున్న ఈ యొక్క న్యూ పెన్షన్స్ ఏవైతే ఉన్నాయో, ఈ యొక్క పెన్షన్‌లకి సంబంధించిన వెరిఫికేషన్ చేసే లిస్ట్ కూడా బయటికి తీసినట్లు సమాచారం అయితే వస్తోంది. అంటే గత ప్రభుత్వం హయాంలో ఎవరైతే కొత్త పెన్షన్‌లకి అప్లై అనేది చేసుకున్నారో వారికి సంబంధించిన వెరిఫికేషన్‌తో పాటు ప్రస్తుతం ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఏదైతే సామాజిక భద్రత పెన్షన్‌లున్నాయో, ఈ యొక్క పెన్షన్‌లకి సంబంధించి ఏదైతే సర్టిఫికేట్‌లు పెట్టి అంటే సదరం సర్టిఫికేట్‌ల ద్వారా ఎవరైతే పెన్షన్‌లు పొందున్నారో దివ్యాంగులకు సంబంధించి అటువంటి పెన్షన్ అనేది ఈ నెల 29 లేదా 30 తేదీ వరకు వెరిఫికేషన్ అయితే చేయబోతున్నారు. అప్పట్లోపల ఎవరికైతే వెరిఫికేషన్ పూర్తి అనేది అవుతుందో వారికి సంబంధించి మాత్రమే మనకు ఫిబ్రవరి 1 తేదీన పెన్షన్‌లు అయితే అందజేయబోతున్నారు. ఈ యొక్క పెన్షన్‌లకి సంబంధించి మీకు పేమెంట్ అనేది వస్తుందా? లేదా? దీంతో పాటుగా కొత్త పెన్షన్‌లకి సంబంధించిన రిజిస్ట్రేషన్ అనేది ఎప్పటినుంచి చేయబోతున్నారు అనే దానికి సంబంధించిన పూర్తి అప్డేట్ ఇప్పుడు నేను మీకైతే తెలియజేస్తాను. ఈ వీడియోని మాత్రం చివరి వరకు చూడండి. అప్పుడే మీకు ఒక క్లారిటీ అనేదైతే రావడం జరుగుతుంది. ఎవరు వీడియోనైతే స్కిప్ చేయవద్దు. ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం మీరు వెంటనే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే ఎవరైనా సరే కొత్త ఇల్లుకి అప్లై అనేది ఆన్‌లైన్‌లో చేసుకోవాలి అనుకున్నట్లయితే డిస్క్రిప్షన్‌లో నేను మీకు లింక్ ఇచ్చాను. ఆ యొక్క లింక్ ద్వారా మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఇక ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్‌లకి సంబంధించి ఏపీ ప్రభుత్వం ఇప్పటికే చాలా వరకు అయితే తెలియజేయడం జరిగింది. ఈ నెల చివరాఖరు లోపల ఎవరికైతే వెరిఫికేషన్ అనేది అయి ఉండి వారికి సంబంధించి ఏదైనా సరే సమస్య అనేది ఉండి వెరిఫికేషన్‌లో పెండింగ్ గనక ఉన్నట్లయితే అటువంటి వారందరికీ ఫిబ్రవరి 1 తేదీన పెన్షన్ అనేది వాయిదా పడేదానికి అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాల ప్రకారం ఏదైతే హెల్త్ రిలేటెడ్ పెన్షన్‌లు అనేది ఉన్నాయో ఈ యొక్క పెన్షన్‌ల మొత్తాన్ని వెరిఫికేషన్ చేయాలని అయితే తెలియజేయడం జరిగింది. ప్రతి సచివాలయం పరిధిలో సంబంధిత అధికారులు, సంబంధిత లబ్ధిదారుల యొక్క ఇంటికి వెళ్లి వారికి సంబంధించి ఈ యొక్క పరీక్షలు అనేది చేసిన తర్వాత వారికి ఎలిజిబిలిటీ అనేది ఉందా? లేదా? అనేది తప్పనిసరిగా అధికారులు ఆన్‌లైన్‌లో అప్డేట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఈ యొక్క అప్డేట్ అనేది చేసే సమయంలో సంబంధిత అధికారులందరూ లబ్ధిదారులకి సంబంధించి ప్రస్తుతం నోటీసులైతే అందజేస్తున్నారు. ముఖ్యంగా మనకు రూ. 15,000 పెన్షన్‌లకి సంబంధించి కావచ్చు, లేదా ఏదైతే దివ్యాంగులకి సంబంధించి వారికి సంబంధించి రూ. 6,000 పెన్షన్ పొందుతున్నారో ఈ యొక్క పెన్షన్‌లు మొత్తం సంబంధించి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 7,00,000కు పైగా పెన్షన్‌లు ఉన్నట్లయితే గుర్తించడం జరిగింది. ఈ 7,00,000 పెన్షన్‌లో దాదాపుగా 30,000-45,000 వరకు డూప్లికేట్ పెన్షన్‌లు ఉన్నట్లు ప్రస్తుత ప్రభుత్వం అయితే గుర్తించడం జరిగిందంటే ఏదైతే ఈ యొక్క పెన్షన్‌లో తప్పుడు ధృవపత్రాలనేది పెట్టి వారు పెన్షన్‌లు పొందుతున్నట్లు ప్రస్తుత ప్రభుత్వం అంచనా అయితే వేస్తోంది. ఇందులో భాగంగా ప్రస్తుతం అందరికీ సంబంధించి నోటీసులనేది ఇచ్చారు కాబట్టి, ఈ యొక్క నోటీసులు ఇచ్చిన వారందరికీ సంబంధించి సంబంధిత టైంకి అంటే పలానా రోజున మీకు ఈ యొక్క వెరిఫికేషన్ అనేది చేయబోతున్నాము. ఆ రోజున మీరు తప్పనిసరిగా ఇంటి వద్దే ఉండాలని నోటీసులైతే జారీ చేయడం జరుగుతుంది. ఈ యొక్క నోటీసులనేది ఇచ్చిన తర్వాత సంబంధిత లబ్ధిదారులు ఇంటి వద్దే ఉండి దీనికి సంబంధించి ఎవరైతే అధికారులొస్తారో వారి ద్వారా వెరిఫికేషన్ గనుక చేపించుకున్నట్లయితే వారికి సంబంధిత పెట్టిన డాక్యుమెంట్‌కి వారు పెట్టిన ఈ యొక్క పెన్షన్ పొందుతున్న దానికి ఒకే విధంగా గనుక ఉన్నట్లయితే అంటే వారికి అధిక మొత్తంలో ఈ యొక్క హెల్త్ అనేది బాగలేదని గనుక గుర్తించినట్లయితే వారికి పెన్షన్ అనేది కొనసాగించడం జరుగుతుంది. అటువంటి వారందరికీ ఫిబ్రవరి 1 తేదీన పెన్షన్‌లో ఎటువంటి ప్రాబ్లమ్ అనేది లేకుండా వారికి పెన్షన్‌ల పంపిణీ అయితే చేయబడుతుంది. అలాగే రూ. 6,000 పెన్షన్‌దారులకు సంబంధించి కూడా ఇదే ప్రాసెస్ అయితే ఉంటుంది. అయితే మనకు ఎవరికైతే ఈ యొక్క పెన్షన్‌లకి సంబంధించి ఈ యొక్క రూ. 15,000 పెన్షన్‌లు కావచ్చు, లేకపోతే రూ. 6,000 పెన్షన్‌లు కావచ్చు, ఏదైనా సరే తేడా అనేది అనిపించి వీరికి ఇంత పర్సెంటేజ్ అనేది లేదు, వీరికి బాగా ఉంది, వీరు రూ. 6,000 లేదా రూ. 15,000 పెన్షన్‌లు పొందుతున్నట్లు అధికారులు గుర్తించినట్లయితే వారికి వెంటనే దీనికి సంబంధించిన నోటీస్‌లోనే వారికి మెన్షన్ అయితే చేయడం జరుగుతుంది. పలానా రోజు పలానా హాస్పిటల్‌లో మరలా మీరు చెకప్‌కి వెళ్లాల్సుంటుంది. చెకప్‌కి వెళ్ళిన తర్వాత మీకు ఉన్న పర్సెంటేజ్‌ని బట్టి మీకు పెన్షన్ అనేది కొనసాగిస్తామని వారికి ఈ యొక్క లెటర్ అయితే అందజేయడం జరుగుతుంది. ఇచ్చిన లెటర్ వారికి ఎప్పుడైతే అధికారులకు వస్తుందో ఆ తర్వాత నుంచి మీ యొక్క పెన్షన్ అనేది కొనసాగించడం జరుగుతుంది. లేదా దీనికి సంబంధించి మీకు ముందు నెల పెన్షన్‌కి సంబంధించి పేమెంట్ గనక అందకపోయినట్లయితే ఫిబ్రవరి 1 తేదీన పెన్షన్ గనక మీకు అందకపోయి ఉన్నట్లయితే తర్వాత మీకు వెరిఫికేషన్‌లో పూర్తిగా అయిపోయి ఎప్పుడైతే ఎలిజిబిలిటీ వస్తుందో ఆ తర్వాత ఈ యొక్క 2 నెలలకు సంబంధించిన పెన్షన్ అనేది తర్వాత నెలలో మీకైతే అందజేస్తారు. ఒకవేళ ఈ యొక్క వెరిఫికేషన్‌లో మీకు పర్సెంటేజ్ అనేది తక్కువగా ఉండి మీరు తప్పుడు ధృవపత్రాలతో పెన్షన్ పొందినట్లు గుర్తించినట్లయితే మాత్రం మీకు 100% పెన్షన్ అనేది ఫిబ్రవరి 1 తేదీన అయితే నిలిపివేయడం జరుగుతుంది. అలాగే నార్మల్ పెన్షన్‌లు ఏవైతే ఉన్నాయో అంటే వృద్ధాప్య పెన్షన్‌లు కావచ్చు, ఒంటరి మహిళలకు సంబంధించి కావచ్చు, ఇటువంటి పెన్షన్‌లు ఏవైతే ఉన్నాయో దీనికి సంబంధించి కూడా గతంలో చాలామంది వితంతు పెన్షన్‌లు పొంది ఉండి వారికి సంబంధించి కొంతమంది వేరొకరితో మ్యారేజ్ అనేది అయిపోయి ప్రస్తుతం ఉన్నారని, అటువంటి వారందరికీ సంబంధించి సింగిల్ అనేది కాదని ప్రస్తుత ప్రభుత్వం గుర్తించింది కాబట్టి ఎవరైనా సరే వితంతువులు కావచ్చు, ఒంటరి మహిళలు కావచ్చు, పెళ్లి అనేది అయిపోయి ఉండి ఇంకా పెన్షన్‌లు గనుక పొందుతున్నట్లయితే వారికి కూడా పెన్షన్‌లు అయితే తొలగించబోతున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఈ యొక్క 30వ తేదీ వరకు ఎవరికైతే పెన్షన్‌లకి సంబంధించి వెరిఫికేషన్ అనేది పూర్తనేది అయిపోయి ఉంటుందంటే నోటీసులనేది ఇచ్చిన తర్వాత
వెరిఫికేషన్ అనేది పెండింగ్‌లో ఎవరికైతే ఉంటుందో వారికి మాత్రం ఫిబ్రవరి 1 తేదీన పెన్షన్ అనేది మీకైతే రాకపోవచ్చు. లిస్ట్‌లో పేరనేది మీకైతే ఉండకపోవచ్చు. మీకు వెరిఫికేషన్ అనేది అయిపోయిన తర్వాత మాత్రమే మీకు ఈ యొక్క పెన్షన్ అయితే అందజేస్తారు. ఆల్రెడీ మీకు నోటీస్ అనేది ఇచ్చి ఉండి మీకింకా వెరిఫికేషన్‌కి అధికారులనైతే రాకపోయినట్లయితే మాత్రం మీకు పెన్షన్ అయితే యథావిధిగా అయితే అందజేస్తారు. మీకు వెరిఫికేషన్‌కి అధికారులనేది వచ్చి ఉండి మీకు సంబంధించి వైద్య పరీక్షలనేది మరలా చేపించుకోవాలి గనక అధికారులు కంప్లెయింట్ గనక పోయినట్లయితే మాత్రం మీకు ఫిబ్రవరి 1 తేదీన పెన్షన్ అనేది ఆగిపోయేదానికి అవకాశం అయితే ఉంటుంది. ఇకపోతే కొత్త పెన్షన్‌లకి సంబంధించి చాలా మందైతే అడుగుతున్నారు. ఇక్కడ చూసుకున్నట్లయితే గత ప్రభుత్వానికి సంబంధించి అప్లై అనేది ఎవరైతే చేసుకొని ఉన్నారంటే, గత 8 నెలలుగా మనకు కొత్త పెన్షన్‌లకి సంబంధించి ఎవరికైతే జారీ చేయలేదు కాబట్టి, ఈ యొక్క పెన్షన్ అనేది అధిక మొత్తంలో పెండింగ్‌లో ఉన్నాయి కాబట్టి, గతంలో వైఎస్ఆర్‌సీపీ అధికారంలో ఉన్న సమయంలో ప్రతి 6 నెలలకి ఒకసారి పెన్షన్ అయితే ఇచ్చేవారు. ఆ సమయంలో కొత్తగా అప్లై చేసుకున్న వారికి సంబంధించిన పెన్షన్ అనేది భారీ మొత్తంలో పెండింగ్‌లో ఉన్నాయి కాబట్టి, అప్పట్లో ఎవరైతే అప్లై అనేది చేసుకున్నారో, వారికి సంబంధించిన లిస్ట్ అనేది ముందుగా బయటికైతే తీయబోతున్నారు. వీరందరికీ సంబంధించి గత ప్రభుత్వ హయాంలో ఆల్రెడీ అప్లై అనేది చేసుకున్నారు కాబట్టి, ఈ యొక్క పెన్షన్‌దారులందరికీ సంబంధించి ఎలిజిబిలిటీ గనక ఉన్నట్లయితే, త్వరగా పెన్షన్ అనేది ముందుగా శాంక్షన్ అయితే చేయబోతున్నారు. వీరందరికీ సంబంధించి కూడా మరొకసారి వెరిఫికేషన్ అయితే చేయబోతున్నారు. ఈ యొక్క వృద్ధాప్య పెన్షన్‌లకి సంబంధించిన ఆధార్ అప్‌డేట్ హిస్టరీతో పాటు వితంతు పెన్షన్ అనేది పొందుతున్నారు కాబట్టి, వీరికి సంబంధించిన వితంతు సర్టిఫికేట్‌తో అంటే భర్తకి సంబంధించిన సర్టిఫికేట్‌తో పాటు వీరికి సంబంధించిన ఏదైతే ఈ యొక్క డాక్యుమెంట్లు అనేది ఉన్నాయో, ఈ యొక్క డాక్యుమెంట్ అనేది వెంటనే వెరిఫికేషన్ అనేది చేసి వీరందరికీ సంబంధించి పెన్షన్ అనేది ముందుగా అప్లై అనేది చేసేదానికి ఛాన్స్ అయితే ఉంటుంది. అంటే ముందుగా వీరికి కొత్త పెన్షన్‌లు ఇచ్చేదానికి ఛాన్స్ అయితే ఉంది. ఇకపోతే కొత్తగా అప్లై చేసుకోవాలి అనుకున్న వారికి సంబంధించి కూడా మనకు ఫిబ్రవరి నెల పెన్షన్ అనేది పూర్తనేది అయిన తర్వాత అంటే మనకు ప్రతి నెల 1 తేదీ అలాగే 2 తేదీన పెన్షన్ అనేది పంపిణీ చేస్తారు కాబట్టి, ఈ యొక్క 2 రోజుల్లో పెన్షన్ అనేది పూర్తనేది అయిన తర్వాత, మనకు తర్వాత మరొక 3 రోజుల పాటు ఈ యొక్క పెన్షన్‌కి సంబంధించిన డబ్బులనేది రిటర్న్ అనేది పంపడం ఇటువంటి కార్యక్రమాలనేది ఉంటాయి కాబట్టి, మనకు దాదాపుగా ఫిబ్రవరి 15వ తేదీ తర్వాత నుంచి ఈ యొక్క కొత్త పెన్షన్‌లకి సంబంధించిన రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేసేదానికి ఛాన్స్ అయితే ఉంది. ఆ నెల చివరాఖరికి గాని లేదా అవతల నెలలో కూడా ఈ యొక్క పెన్షన్‌లకి సంబంధించి కంటిన్యూ అనేది చేసిన తర్వాత మార్చి లేదా ఏప్రిల్‌లో ఈ యొక్క కొత్త పెన్షన్‌కి సంబంధించిన లబ్ధిదారులకు కార్డులు అందజేసే యోచనలో ఉన్నట్లు. అంటే మనకు దాదాపుగా 2, 3 నెలలు సమయం పెట్టేదానికి ఛాన్స్ అయితే ఉంది. ఎందుకంటే కొత్త పెన్షన్‌లకి సంబంధించి అన్ని అప్లై అనేది చేసుకోవడం ప్రస్తుతం వెరిఫికేషన్ అనేది ఇంకా పూర్తి కాలేదు కాబట్టి, ఈ యొక్క ప్రాసెస్ అంతా చేయడం అలాగే కొత్తగా అప్లై చేసుకున్న వారికి సంబంధించి వెరిఫికేషన్ అనేది అంతా అవ్వడంతో పాటు మనకు ఫిబ్రవరి నెల మొత్తం కూడా ఈ యొక్క రిజిస్ట్రేషన్ చేసేదానికి ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి, ఫిబ్రవరి అలాగే మార్చి నెలలో ఈ యొక్క వెరిఫికేషన్ అనేది పూర్తయినది చివటాకులో పూర్తయినది చేసి ఏప్రిల్ నెల మొదటి వారంలో కానీ లేదా ఏప్రిల్ 1 తేదీన ఈ యొక్క కొత్త పెన్షన్‌దారులు అందరికీ సంబంధించి కొత్త పెన్షన్ డబ్బులను వారికైతే అందజేసే యోచనలో ప్రస్తుత ప్రభుత్వం ఉన్నట్లు తాజా అప్డేట్ అయితే వస్తుంది. ఇది మనకు టోటల్‌గా పెన్షన్‌ల పంపిణీకి సంబంధించి మనకు ఫిబ్రవరి 1 తేదీన మాత్రం గనుక చూసుకున్నట్లయితే గత నెలతో పోల్చుకున్నట్లయితే పెన్షన్‌లకు సంబంధించి 63,77,000 మందికి సంబంధించిన పెన్షన్ అనేది పంపిణీ చేశారు కాబట్టి, మనకు ఫిబ్రవరి 1 తేదీన మాత్రం కొంతమేర ఈ యొక్క పెన్షన్ లబ్ధిదారుల లిస్ట్ అనేది తగ్గేదానికి ఛాన్స్ అయితే ఉంది. ఎందుకంటే మనకు పాత పెన్షన్‌ల మొత్తాన్ని వెరిఫికేషన్ అనేది ప్రస్తుతం బ్యాక్‌గ్రౌండ్‌లో చేస్తున్నారు కాబట్టి, ఇందులో ఏదైనా సరే అవకతవకలు జరిగినట్లు గుర్తించినా లేదా ప్రస్తుతం రూ. 15,000 అలాగే రూ. 6,000 పెన్షన్‌లు భారీ మొత్తంలో వెరిఫికేషన్ అయితే చేస్తున్నారు కాబట్టి, దీనితో పాటుగా నార్మల్ పెన్షన్‌లు కూడా వెరిఫికేషన్ అనేది బ్యాక్‌గ్రౌండ్‌లో చేస్తున్నారు కాబట్టి, వీటన్నిటికి సంబంధించి ఏదైనా సరే తేడా అనిపించినట్లయితే మాత్రం వారి యొక్క పెన్షన్ అనేది హోల్డ్‌లో పెట్టడం జరుగుతుంది. వారికి వెరిఫికేషన్ లెటర్ అయితే రావడం జరుగుతుంది. ఈ వెరిఫికేషన్ లెటర్ అనేది వచ్చిన తర్వాత వారికి సంబంధించి వెరిఫికేషన్ అనేది పూర్తనేది అయ్యేంత వరకు వారి యొక్క పెన్షన్ హోల్డ్‌లో అయితే పెట్టడం జరుగుతుంది. ఎవరి యొక్క పెన్షన్ అయితే తొలగించరు. మళ్ళీ చెప్తున్నాను. పెన్షన్ అది ఎవరిదైతే తొలగించరో మీ యొక్క పెన్షన్ అనేది హోల్డ్‌లో ఉంటుంది. అంటే హోల్డ్‌లో ఉంటుందంటే మీకు పెన్షన్ డబ్బులైతే పంపిణీ అనేది చేయరు. నిలిపేయడం జరుగుతుంది. మీకు ఎప్పుడైతే వెరిఫికేషన్ అనేది అయిపోయి మీకు అన్నీ కరెక్ట్‌గా ఉండి మీకు ఎలిజిబిలిటీ అనేది పెన్షన్‌కి అర్హత అనేది వచ్చిందని అధికారులు గుర్తించినట్లయితే మాత్రం తప్పనిసరిగా తర్వాత నెల నుంచి మీ యొక్క పెన్షన్ అనేది రీయాక్టివేషన్ అయితే చేయడం జరుగుతుంది. అంటే డిజేబిలిటీలో ఉంటుంది. మరలా మీ యొక్క పెన్షన్ అనేది యాక్టివేషన్ అనేది చేసి మీకు పెన్షన్ డబ్బులైతే పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ యొక్క ప్రాసెస్ మొత్తం మనకి ఈ నెల చివరాఖరు వరకు ఉంటుంది కాబట్టి, మనకు ఫిబ్రవరి 1 తేదీన మాత్రం కొంతమేర ఈ యొక్క పెన్షన్ లిస్ట్ అనేది తగ్గేదానికి ఛాన్స్ అయితే ఉంది. ఫిబ్రవరి నెలలో కూడా దాదాపుగా పెన్షన్ మరొకసారి వెరిఫికేషన్ అనేది ఉంటుంది కాబట్టి, ఇంకా మిగిలిపోయిన వారందరికీ సంబంధించి ఆ నెలలో కూడా కొంతమేర పెన్షన్ లిస్ట్ అనేది తగ్గేదానికి ఛాన్స్ అయితే ఉంది. మనకు రానున్న 2, 3 నెలల్లో పెన్షన్‌లకి సంబంధించి తగ్గేదానికి ఛాన్స్ అయితే అధికంగా ఉంది కాబట్టి, ఎవరైనా సరే పెన్షన్‌కి సంబంధించి పేర్లు అనేది లేకపోయినట్లయితే టెన్షన్ పడొద్దు. సంబంధిత అధికారులు మీరు కాంటాక్ట్ అనేది అయినట్లయితే మీకు ఎందుకు పెన్షన్ డబ్బులు రాలేదని అధికారులైతే మీకు ఒక లెటర్ కూడా అందజేస్తారు. అంటే నోటీస్ అయితే అందజేస్తారు. ఎందుకు మీకు పెన్షన్ అనేది ఆగిపోయింది. మీకు 4 చక్రాల వాహనాలు ఉన్నాయా? కరెంట్ అనేది అధికంగా వాడుతున్నారా? ఇన్‌కమ్ టాక్స్ అనేది చెల్లిస్తున్నారు. ఇటువంటి కారణాలు గనుక ఉన్నట్లయితే మాత్రం మీకు పెన్షన్ అనేది ఆగిపోయేదానికి ఛాన్స్ అయితే ఉంది కాబట్టి, దానికి సంబంధించిన డాక్యుమెంట్ అనేది రానున్న 15 రోజుల్లో మీరు సబ్మిట్ అనేది చేసినట్లయితే తర్వాత నెలలో మీకు 2 నెలలకు సంబంధించిన పెన్షన్ డబ్బులు మీకైతే రావడం జరుగుతుంది. ఇది టోటల్‌గా ఈ యొక్క పెన్షన్‌లకి సంబంధించి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వైరల్ వాయిస్ యూట్యూబ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.